ఎవడు నిజమైన శిష్యుడు అవుతాడు, ఎవడు పరలోకాన్ని సంపాదించుకుంటాడు, ఎవరు గొప్ప వాళ్ళు అవుతారు ఈ భూమి మీద? ప్రతి నిత్యము యేసు ప్రభువారిని వెంబడించేవాడు తన సిలువను తాను ఎత్తుకోవాలి. దేవుడు రాజ్యం కట్టేటప్పుడు నీకు శ్రమలు వస్తాయి, దేవుడు పని చేసేటప్పుడు నీకు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. ఆయన ఆ పరిచర్యలో పొగడ్తలున్నాయి, నిందలున్నాయి. ఆ పరిచర్యలో ఘనత ఉంది, అవమానం ఉంది. ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆకాశం అంత ఎత్తేశారు, పాతాళం అంత దించేశారు. ఆయన పొగడ్తలు వచ్చినప్పుడు పొంగిపోలేదు, ఆయన నిందలు వచ్చినప్పుడు కృంగిపోలేదు. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనము కలిగి ఉండాలి. కాబట్టి సేవకులైనా, విశ్వాసులైనా, సువార్థికులైనా, పరిచారకులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అనుదినము మన సిలువను మనం ఎత్తుకొని శ్రమల గుండానే లోకాన్ని అసహించుకొని, లోక స్నేహం చేయకుండా, లోకంలోకి వెళ్లకుండా, లోకం అంటకుండా మన ప్రత్యేకంగా ఉంటూ దేవుడు రాజ్యం కట్టాలి, దేవుడు పనిచేయాలి. యజమానుడు హోటల్లో సప్లైర్లకి, క్యాషియర్లకి, ఎంప్లాయీస్ కి శాలరీ ఇస్తాడో, దేవుడు రాజ్యంలో మనం పనిచేస్తున్నాం. ఎవరైతే అనుదినము పరిచయం చేస్తారో ప్రతి రోజు దేవుని యొద్ద నుంచి జీతం వస్తది. ప్రతిరోజు దేవుడు కృపిస్తారు. ప్రతిరోజు నువ్వు చేసిన పని ఎంతో దాన్ని బట్టి లెక్క చూసి జీతం ఇచ్చేస్తారు. దేవుని యొద్ద నుంచి జీతం పొందుకుంటున్నావా? ప్రతిరోజు దేవుడు పరిచయం చేస్తున్నావా? దేవుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నావా? తీర్మానాలు, ఒడంబడికలు అవన్నీ గుర్తు చేసుకుని రోజు నేను మీకు ఇచ్చాను ప్రభువా, నాకు సహాయం చేయమని ఉదయం పూట దేవుడి మీద ఆధారపడుతున్నావా, లేక వెనక్కి వెళ్ళిపోయావా?